హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ లెమన్ రైస్. లెమన్ రైస్ కొందరికి సరిగ్గా కుదరక చేదుగా అవుతుంది. చేదుగా లేకుండా కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను చూపించబోతున్నాను. మీ దగ్గర వండిన అన్నం ఉంటే గనక ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి. అన్నం మాత్రం గుజ్జుగా ఉండకూడదు, పొడి పొడిగా ఉండాలి. పొడి పొడిగా ఉంటేనే లెమన్ రైస్ సూపర్ టేస్టీగా వస్తుంది. ఒక బౌల్ రైస్కి ఒక లెమన్ సరిపోతుంది. ఇంకా పుల్లగా తినేవారు ఇంకొక హాఫ్ కట్ చేసుకోవచ్చు. లెమన్ రైస్ చేదు రాకుండా ఉండాలంటే ముందుగా వండిన అన్నంలో, చల్లటి అన్నంలోనే లెమన్ను పిండుకోవాలి. వేడిగా ఉన్న నూనెలో వేశారంటే కనుక మొత్తం లెమన్ రైస్ మొత్తం చేదుగా అవుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇదొక మంచి టిప్. ఇలా అన్నంలోకి లెమన్ జ్యూస్ను యాడ్ చేసిన తర్వాత ఈ లెమన్ జ్యూస్ మొత్తం కలిసేలాగా ఒకసారి ఈ రైస్ మొత్తాన్ని కలుపుకోండి. ఇందులో ఏమైనా గింజలు ఉంటే కనుక పక్కకు తీసేయండి. ఈ విధంగా రైస్ మొత్తం ముందుగానే ఈ లెమన్ జ్యూస్ను పిండి కలుపుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాండి పెట్టి అందులో ఆయిల్ని పోయండి. ఆయిల్ని సరిపడా వేయండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని హీట్ చేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే పచ్చిశనగపప్పును వేయండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చి వేరుశనగ గింజలు ఉంటే కనుక 1 టేబుల్ స్పూన్స్ వేయండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేయండి. అలాగే ఇందులో 2 పచ్చిమిరపకాయలని, అలాగే 2 ఎండుమిరపకాయలని కట్ చేసి వేయండి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలను వేయండి. అలాగే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేయండి. పసుపును మనం ఆయిల్లో వేయడం వల్ల రైస్ మొత్తంలోకి బాగా కలుస్తుంది. ఇప్పుడు లెమన్ జ్యూస్ను కలుపుకున్న రైస్ని తీసుకొని ఈ తాలింపులోకి వేసి బాగా కలపాలి. ఈ తాలింపు మొత్తంలోకి బాగా కలిసేలాగా స్పూన్ తోటి ఒకసారి ఈ రైస్ మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి. ఇలా తాలింపు మొత్తం రైస్లోకి కలిపిన తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ను వేయండి. ముందుగానే అన్నంలో ఉడికించినప్పుడే మీరు సాల్ట్ వేసి ఉంటే కనుక మీరు సాల్ట్ని చూసుకొని సరిపడా వేసుకోండి. సాల్ట్ మాత్రం పులుపుకి తగ్గట్టుగా ఉండాలండి. ఇది కరెక్ట్గా ఉంటేనే లెమన్ రైస్ చాలా బాగుంటుంది. రైస్ని తాలింపులోకి వేసి కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు స్టవ్ పైన ఉంచితే సరిపోతుందండి. లెమన్ రైస్ తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో కనుక చేస్తే లెమన్ రైస్ చేదు లేకుండా ఉంటుందండి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఫుడ్ రెసిపీస్తో పాటు బ్యూటీ టిప్స్ కూడా ఉన్నాయి. మీరు చూడాలనుకుంటే కనుక మా ఛానల్లో 2 ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. వాటిలోకి వెళ్ళి మీరు చూడవచ్చు. అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.